ఇలా నిమజ్జన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నలుమూలల నుంచి మొత్తము ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోన్నది ప్రజలతోటి. సో ఇంత ఆందోళన మధ్య ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి జనాలను రెచ్చగొట్టిండు మరి రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుందో చూడాలి. ఒకంత ఉత్కంఠగానే ఉన్నది ఏం జరగబోతుంది అనేది. సో జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000కు పైగా గణనాథులు, నగర వ్యాప్తంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు, నిమజ్జనం కోసం 25,000 మంది పోలీసులు, హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మందితో బందోబస్తు, మధ్యాహ్నం 1:30 లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం, సాయంత్రం 4 గంటలకు హుస్సేన్ సాగర్కు బాలాపూరు గణేష్. సో మహిళల భద్రతకు రంగంలోకి షీ టీమ్స్, బుధవారం రాత్రి వరకు ట్రావెల్స్ బస్సులకు నో ఎంట్రీ సిటీ లోపల. నగర వ్యాప్తంగా 65 డైవర్షన్ పాయింట్లు కూడా పెట్టిరంట. సో ఇట్లా ఉంటే నిన్న ఒక వినాయకుడిని తీసుకుపోతుంటే నిన్న ఒక వినాయకుడిని తీసుకుపోతుంటే వినాయకుడికి అపచారం జరిగిందాడ. అంటే అది కింద పడిపోయింది. గణేశేమో చూరా అయిపోయిందన్న మొత్తం. రేవంత్ రెడ్డి కోటేరు ఇట్లనే అయితే అన్ని కేసు చూసి చేసి నిరోధులుండే కేసీఆర్ ఏమైంది మంచిగానే రేవంత్ రెడ్డి రాగానే డీజేల్ బంద్ అది బంద్ అట్లా అన్ని అపశకనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ అపశకనాల గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పోయి ఆడ ఆ భూమి పూజ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే అది జారిపోయి ఆ గుమ్మడికాయ జారిపోయి అల్లబడ్డది, గుంతల పడిపోయింది. అదొకటి. దాని తర్వాత గణేశుడి ఖైరతాబాద్ గణేష్ దగ్గరనేనా సో విగ్రహం వేస్తేందుకు ఆ విగ్రహానికి పూలమాల వేస్తేందుకు పోతే ఆ పూలమాల కింద పడిపోయింది. ఇప్పుడేమో విగ్రహం కింద పడిపోయింది. ఆడున్న పిల్లలు ఏమంటా ఉన్నారు చూడండి ఒకసారి. గణేశేమో చూరా అయిపోయిందన్న మొత్తం. రేవంత్ రెడ్డి కోటేరు ఇట్లనే అయితే అన్ని కేసు చూసి చేసి నిరోధులుండే కేసీఆర్ ఏమైంది మంచిగానే రేవంత్ రెడ్డి రాగానే డీజేల్ బంద్ అది బంద్. సో రేవంత్ రెడ్డి వచ్చినాయి అన్ని అపశకనాలు అని చెప్పేసి ఆ పిల్లలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది ఎందుకో చూపించాలనిపించింది నాకు. ఇక్కడ ప్రకృతి కూడా సహకరిస్తలేదన్నమాట. ఈ విధంగా ఉంది ఆయన పరిస్థితి.